తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మన కేంద్ర బడ్జెట్‌లో 15,000 కోట్లు కేటాయించారు. అయితే అది ఏ రకంగా కేటాయించారు? గ్రాంట్‌గా ఇచ్చారా? అప్పుగా ఇచ్చారా? అనే దాని మీద కొంత వివాదం నడుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకమైన ప్రెస్ మీట్‌లో ఆమె ఏం చెప్పారంటే, ఇది వరల్డ్ బ్యాంక్ ద్వారా మేము ఈఏడీ ప్రాజెక్ట్ కింద ఇప్పిస్తాము. అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇప్పిస్తాము. దానికి సంబంధించిన విధి విధానాలు అవన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. ఇప్పుడు దాని మీద అసలు ఒక విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అమరావతికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ రుణం ఇప్పించడం ఏంటి అని చెప్పేసి అదొక ఇష్యూ నడుస్తుంది. అంటే ఈ చర్చ నడుస్తుండగానే ఇప్పుడు ఇవాళ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న ఈఏ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. ఆయన ఏం రాశారంటే, ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ రుణం అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. అది ఏ టర్మ్స్ మీద మనం తీసుకోవాలి అనే అంశాలు. అట్లాగే దాంతో పాటు ఇప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు పర్యావరణ నిబంధనలకు సంబంధించిన ఏదన్నా సరే పర్యావరణ నిబంధనలు పాటించని ప్రాజెక్టులకి వరల్డ్ బ్యాంక్ రుణం ఇవ్వదు. దానికి తోడు ఈ అమరావతికి సంబంధించిన పర్యావరణ వ్యవహారాలు, పర్యావరణ సమస్యల మీద 2017లో ఎన్జిటి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఆ తీర్పులో ఏవైతే షరతులు పెట్టిందో ఎన్జిటి వాటన్నిటిని పాటించాలి. వాటన్నిటిని పాటించకపోతే ఈ రుణం రాదు. ఈ అంశాలన్నింటిని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవాలి. ఈ రుణం ఇది సాధించే లోపల దీని సాధ్యాసాధ్యాలు ఇవన్నీ ఒక లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ సంబంధించిన అంశాల మీద ఈ లేఖ ఆయన రాయటం కానీ, ఈ లేఖలో ఆయన లేవనెత్తిన అంశాలు కానీ ఇప్పుడు ఫ్యూచర్ లో అమరావతి రుణానికి సంబంధించి లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కి మనం ఖర్చు పెట్టే దానికి సంబంధించి ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనే అంశం మీద మనతో చర్చించేందుకు పర్యావరణ ఉద్యమకారులు అన్మోల్ గాంధీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గాంధీ గారు. అంటే ఇప్పుడు అయితే ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఆయన చెప్పేది ఏంటంటే, ఇట్లా ఎన్విరాన్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నటికి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇవ్వట్లేదని చెప్పారండి. ఇప్పుడు ఆ రకంగా చూస్తే దీనికి లోన్ రాకుండా ఉండే ప్రమాదం ఏమన్నా ఉందా? లోన్ కి అవరాధం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఆమె మామూలుగా చెప్పారు, ఫార్మల్ గా బడ్జెట్ లో కూడా చెప్పలేదు, తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పారు వరల్డ్ బ్యాంక్ అనేది. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పుడు లోన్ రావడానికి ఎన్విరాన్మెంట్ అనే అంశం ఏదైనా అడ్డం పడే అవకాశం ఉందా? మోస్ట్లీ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే కొంత కాంప్రమైజ్ అనేది జరుగుతుందండి. ఇవాళ ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మనం 3 crores 4 crores రిస్ట్రిక్షన్ ఉంటుంది. వాళ్ళు 8 crores కట్టేసేసి అనుభవిస్తూ ఉన్నారు ఒక 20 ఏళ్ళ నుంచి. ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏమైందంటే అవి ఏదైతే చెప్పారు, ఇప్పుడు ఫ్లడ్ ప్లైన్స్ అన్నారు, ఆ ఫ్లడ్ ప్లైన్స్ వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇంకా కొత్తగా అలాంటి కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్ కి వెళ్ళిపోతాయి, కానీ దాన్ని ఎఫెక్టివ్ గా అన్నట్టు ఎన్జిటి కూడా జడ్జిమెంట్ ఇచ్చినాక అంత ఎఫెక్టివ్ గా నడవకపోవచ్చు అండి. అంత ఎఫెక్టివ్ గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. వరల్డ్ బ్యాంక్ దానికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేదే భావిస్తున్నాం. అదండి, అసలు మామూలుగానే ఇప్పుడు ఆ లోన్ ఇప్పించే విషయంలోనే కాంట్రవర్సీ వచ్చిందండి. ఏంటంటే బీహార్కి ఏమో వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చారు, మనకేమో కేంద్రం రాజధాని కట్టించే బాధ్యత మన విభజన చట్టంలో ఉంది, కానీ అట్లా కాకుండా దాన్ని లోన్ గా ఇప్పించారనేది ఆల్రెడీ ఒక విమర్శ నడుస్తుందండి. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం కూడా కాస్త దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ దానికి అది కేవలం ప్రతిపక్షం అనేది లేపే చర్చే కానండి. ఇవాళ ఆలోచిస్తే ఇవాళ సెంట్రల్ క్యాపిటల్కి ఇవ్వటం అనేది ఫెడరల్ వ్యవస్థలో అందరికీ ఒక సిస్టమ్ ఉంటుంది, కానీ ఆ సిస్టమ్ దాటి ఇవ్వాలన్నప్పుడు కొంత వైలేషన్ గానే ఇవ్వాల్సి వస్తుంది. కానీ డైరెక్ట్ గా క్యాపిటల్ కింద ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని ఇవ్వటం అనేది సాధ్యపడదు కదా. ఒకప్పుడు జార్ఖండ్ కి, ఒకప్పుడు ఉత్తరాఖండ్ కి, ఒకప్పుడు వీటికి ఇచ్చినప్పుడు వాటికి ఇచ్చిన దాని మీద ఒక్కసారే మీరు విపరీతంగా ఇష్టం ఇవ్వటం ఉండదు కదా. ఇవన్నీ ఏంటంటే చర్చ జరిగేది. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇవ్వటం కానీ, ఇంకో రకంగా డెవలప్మెంట్ లో కనెక్టివిటీ లైన్స్ అని కనెక్టివిటీలు తేటం ద్వారా కానీ వీటి వల్ల కొంత బెనిఫిట్ ఎక్స్ట్రా ఇవ్వగలుగుతారు. తర్వాత లోన్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇచ్చే లోను, అది లోన్ ఎందుకు అనుకోవాలి? అది సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తెస్తుంది కదా. మంచిదే జరిగిందండి. ఇప్పుడు వరకు ఏదైతే
నిన్న ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ ని గవర్నమెంట్ కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే మంచిగా జరిగింది. ఇప్పుడు మనం ఒక యాంగిల్లో చూడాలండి. నేను 2019లో శాండ్ మైనింగ్ మీద కేసేసాను. కేసేస్తే ఇదే జగన్మోహన్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అక్రమ క్వారింగ్ అని చెప్పి గవర్నమెంట్ ఎన్జిటి 100 కోట్ల ఇంటీరియర్ ఆర్డర్ పెనాల్టీ వేసింది. పెనాల్టీ వేసినాక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక అక్రమం జరగలేదు, ఇది నది డ్రిడ్జింగ్ కోసమే చేశారు, ఇది అక్రమం చేయలేదు అన్నారు. ఆ కేసులో ఏముంది? ఎన్జిటి కేసులో సీఎం గారు ఇంటి వెనకాల తగినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు కమిటీ. అయితే అప్పుడు సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళి ఆ గవర్నమెంట్ సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళి అక్రమం జరగలేదు, అది డ్రిడ్జింగ్ అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని ఆ కేసును కొట్టేపించుకొని 4.5 సంవత్సరాలు ఇసుక తోకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇసుక తోకొని ప్రీ సైడ్ పేరు మీద 3,000 కోట్లు కాజేశాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కేసేసింది మైన్స్ ఎండి వెంకటరామరెడ్డి గారు. మరి దీనికి అర్థాలు ఎలా ఉన్నాయండి? ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది, నేను ఎన్విరాన్మెంటిస్ట్ గా కోరేది, ఎవరైనా కోరేది ఏంటంటే సమాజంలో ఆలోచించాల్సింది ఏంటంటే పరిష్కారాలు ఆలోచించాలి. ఆ రోజున డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఆ రోజున రాజధాని నిర్మాణం విషయంలో మాకు భూముల నుండి కూడా అక్కడ ప్రతి అడుగు కూడా మేము అభ్యంతరం పెట్టాం, ప్రతి తప్పుకి అభ్యంతరం పెట్టాం. కానీ ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ రోజున అబ్జెక్షన్ పెట్టకుండా తర్వాత వచ్చినాక వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చింది. దానివల్ల ఫలితాలు ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి వెనక్కి వెళ్తుంది తప్పితే మనం అభివృద్ధి బేస్ మీద ఆలోచించేటప్పుడు కొన్ని విషయాలని మనం వెయిట్ చూడాలి. ఇప్పుడు జరిగిన విషయంలో డెఫినెట్ గా వెయిట్ చేసి చూడాలండి. దబాలా ఇవాళ నెగిటివ్ గా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ప్రతిపక్షంగా ఉందో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు మనం దీన్ని ఎలా చూడాలంటే తప్పనిసరిగా ఒక కోణంలోనే ఆలోచించి జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రానికి ఏర్పడింది. ఇప్పుడు మీరు ఇసుక గురించి చెప్పారండి. 2019-24 మధ్య చాలా ఇంకా అంటే మీ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన ఇసుక దోపిడీ జరిగిందండి. ఇది నేను ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు, అంటే ఆయన శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా 100% దానికన్నా కూడా ఆ టైంలో నేను కేసు ఎందుకు వెళ్ళేదంటారా? అదేనండి. ఎన్జిటి ఆ తర్వాత ఇంకా భయంకరమైన పరిణామాలు జరిగినాయి కదా, ఎన్జిటి ఎందుకు పట్టించుకోలేదు అంటున్నారండి మీరు ఆల్రెడీ ఒకసారి. ఎందుకు పట్టించుకోలేదంటే ఎగ్జాంపుల్ నా కేసే. నేను అప్పుడు మా లాయర్ అడిగాడు, ఏదైతే సెంట్రల్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వచ్చి ఇది నది డ్రిడ్జింగే కానీ పూడికి మాత్రమే కానీ అది అక్రమం కాదని మా లాయర్ అడిగితే, దీంట్లో ఇంప్లీట్ అవ్వండి మళ్ళీ అడిగితే, మళ్ళీ ఎప్పుడెప్పుడు పడేయమని అడిగితే నేనేమన్నానంటే, అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమరావతిలో ఉన్న 33,000 లేదా 40,000 ఎకరాల వరకే రాజధాని పరిమితం అయితే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అక్కడే పరిమితం కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు పెరిఫరీలో ఇప్పుడు సిఆర్డిఏ పరిధి అని చెప్పేసి అటు గుడివాడ వరకు ఇటు జగ్గపేట వరకు ఇవన్నీ కలిపేశారండి. ఇవన్నీ కలపటం వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ లో భాగంగా అక్కడ అసలు జనాలు పంటలైటం మానేసి ఆ వ్యవసాయ భూములన్నీ కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ కమ్యూడిఫికేషన్ అయ్యే ప్రమాదం ఉంది కదా, దాని మీద ఏమంటారు మీరు? ఎందుకంటే ఇప్పటికే చాలా విపరీతంగా రేట్లు పెంచేశారు, స్పెక్యులేషన్ పెరిగిపోయింది, అమరావతిలో ఎవరు ల్యాండ్స్ కొనే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. లేదండి, కొంచెం మొదట 2015-17లో ఉన్నట్టు అంత వాతావరణం అవుట్ సైడ్ లేదు. కేవలం ఇప్పుడు రాజధాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనపడుతుంది రియల్ ఎస్టేట్. కానీ ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ ని కంట్రోల్ చేస్తేనేమో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ యొక్క మూమెంట్ తగ్గితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అంటే ఇత్తు ముందా చెట్టు ముందా అనే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి మటుకు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ప్రొడక్టివిటీ యాక్టివిటీని పెంచడం కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ప్రొడక్టివిటీ యాక్టివిటీ కాకుండా ఈ మొత్తం ఈ ల్యాండ్ బ్రోకర్స్ ఎవరు చూసినా సరే ఈ ఫ్లాట్లు గురించి, భూములు సంబంధించిన రియల్ ఎస్టేట్ లావాదేవీల గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రొడక్టివిటీ యాక్టివిటీకి దూరం అయిపోయిందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతి ప్రాంతం అనేది ఒక విమర్శ వస్తుంది. ఒక్క విషయం అండి, ఇప్పుడు సడన్ గా జరుగుతుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారే
ఇన్వెస్టర్స్ మొత్తం వెళ్ళిపోయి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ భూమి ఉంటమే తప్పు, ఈ భూమిని అమ్ముకోవాలి, వెళ్ళిపోవాలి అనే భావం అనేది, వాతావరణం అనేది పూర్తిగా 7 సంవత్సరాల్లో క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన దానికి భిన్నంగా ఎప్పుడైతే ఈ ఫ్రంట్ అంత మెజార్టీతో వచ్చిందో, రాగానే జనంలో ఒక ఊపు, ఒక వాతావరణం, ఒక రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ వచ్చి జరుగుతుంది. దాన్ని గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఉంటుందని అనుకోవట్లేదు. అది అప్పుడే అది ఏం జరుగుతుంది అనేది చాలా తక్కువ టైం కదండి అయ్యింది. అప్పుడే మనం దాని గురించి అలా ఆలోచించడం తప్పదు. కొంతవరకు ఆ మూమెంట్ రాకపోతే ఇన్వెస్టర్స్ ఇక్కడ అట్రాక్ట్ అవరు, వాతావరణం అట్రాక్ట్ అవుతూ, వాతావరణం అట్రాక్ట్ అవ్వకపోతే డెవలప్మెంట్ కూడా రాదు కదండి. ఇప్పుడు రాగానే కొంచెం లైట్లు వెలిగించి అన్ని చేసేందుకు వాతావరణం వచ్చింది. వాతావరణం వస్తే దాని వల్ల వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ కదా. రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లేనిదే డెవలప్మెంట్ కూడా లేదు. కానీ రియల్ ఎస్టేట్ ఉంది కదా అనుకుంటే మిగతా ప్రమాదాలు వస్తాయి. సామాజిక భద్రత ప్రమాదం వస్తుంది, అట్లాగే ఆహార భద్రత ప్రమాదం, ఈ ప్రమాదాలు వస్తాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే టైం ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సింది తప్పదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.